ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రీతిగా క్రీస్తు జన్మించిన సందర్భంగా మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చాలా థ్యాంక్స్. వచ్చిన ఇంగ్లీష్ పీస్ కంటే తెలుగు పీస్ మాట్లాడడం చాలా భావ్యమనించాను. దేశ భాషల యందు హల్లెలూయా. దేశంలో అనేక రకాలైనటువంటి భాషలు ఉన్నాయి, కానీ తెలుగే. భారతదేశంలో పుట్టినందుకు గర్వంగాను, అందుట్లో తెలుగు వారుగా పుట్టినందుకు మరి సంతోషించాలి. ఒకసారి నిద్రపోయే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మీరందరూ మెలకువగా ఉన్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం దేనికి వచ్చాం చెప్పాలి. మనకి దేనికి వచ్చామా? ప్రార్థనకు వచ్చారు, ఒకళ్ళు ఆరాధించడానికి వచ్చారు, ఇంకొకళ్ళు ఏసై పుట్టినరోజు అని వచ్చారు. మరి పుట్టినరోజు నాడు ఏసైకి హ్యాపీ బర్త్డే చెప్పారు. రాత్రి పడుకునేసరికి 1 గంట అయింది. గంటలప్పుడు చాలా వాట్సాప్ మెసేజ్లు, కొంతమంది వాట్సాప్ స్టేటస్లు చూస్తే అందరూ ఏసైకి బర్త్డే విషెస్ చెబుతున్నారు. హ్యాపీ బర్త్డే చేశారు కొంతమంది, హ్యాపీ బర్త్డే చేసేసి కొంతమంది. చాలా మంది అంటున్న మాట ఏంటంటే యేసయ్య పుట్టాడు. ఏం చేశాడు? నేనంటాను యేసయ్య పుట్టాడు అనే దానికంటే యేసయ్య వచ్చాడు. పుట్టడం అంటే ఎవరో ఒకరి ద్వారా కలుగజేసిన కార్యం, కానీ వచ్చాడు అని అంటే తనంతటకు తాను వచ్చాడు. ఆయన ఎవరు పంపించలా, ఆయన ఎవరి ద్వారా కలగల, ఆయనంతటికి ఆయనే వచ్చాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు. ఏ కాలం అంటే మనందరికీ తెలుసు, చలికాలం అసలే కాదు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు. కాలం అంటే చలికాలం అనుకోమాకండి, మనుషులందరికీ పోయే కాలం. ఆ పోయే కాలం వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడికి పోతారన్న భయంతో, ప్రేమతో ఆయన వచ్చాడు. హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకొకసారి చెప్తారా? ఇలా చెప్పరు ప్రతి ఆకారం. వినడానికి అంత బాగుంది కదా. మరొకసారి చెప్పండి.
అవుతుంది అల్లవయ్య అన్నట్టుంది. మునిపెన్నడూ లేని విధంగా, నాకు తెలిసిన మటుకు మునిపెన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం కొంచెం చలి ఎక్కువగా ఉంది. అదిగాక ఈరోజు ప్రత్యేకంగా డిసెంబర్ నెల 25వ తారీఖు ఉదయకాలం 6:30 గంటల సమయానికి మంచు కూడా ఎక్కువ పడుతుంది బయట. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ఎన్నిటికి పంపించాం మీరు చెప్తే పంపిస్తాం. నా ఇష్టమేనా? నా ఇష్టమేనా? చెప్పండి. నా ఇష్టమేనా? నా ఇష్టమే మీ ఇష్టం లేదు. నేను ఇస్తాను రైట్. 6 అవుతుంది కదా, మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను 7 గంటలకు పంపించడానికి. 7:30కు మీరు యెహోవాను రుచి చూసి తెలుసుకున్నట్లుగా తీసుకొచ్చిన స్వీట్స్ అన్ని రుచి చూసి వెళ్ళుదురుగాక. రైట్. ప్రభు ఎందుకు వచ్చాడు మనందరికీ తెలిసినట్లుగా. ఈ రోజున మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఆరాధించడానికి వచ్చాం, క్రీస్తులో సంతోషించడానికి వచ్చాం, ఆయన మన కోసం జన్మించాడనేటువంటి ధైర్యంతో వచ్చాం. నేనైతే నా గుండెల మీద చేసుకుని ధైర్యంగా చెప్పగలను. నేనైతే నా గుండెల మీద ధైర్యంగా చేసుకుని చెప్పగలను ఏంటంటే ప్రభు నన్ను క్షమించాడు. ప్రభు నన్ను క్షమించాడు, నా కోసం వచ్చాడు, నన్ను ప్రేమించి నా కోసం వచ్చాడు. హల్లెలూయా. మనందరూ ఇక్కడ దేనికి వచ్చామంటే ఆరాధించడానికి వచ్చాం. వాక్యం వెళ్తాను. ఎలా ఆరాధించాలంటే మనందరికి బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ప్రాముఖ్యంగా ఆయన ప్రత్యక్షత కొందరికి తెలిసింది. ఆయన పుట్టినప్పుడు కొంతమందికి ప్రాముఖ్యంగా లైట్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని మీరు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పెద్ద లైట్ కట్టాను, ఆ లైట్ యొక్క ప్రభావమే ఆ యొక్క శబ్దము. ప్రియులారా, ఆరాధన ఎలా చేయాలి? ఆయన పుట్టినప్పుడు కొంతమందికి ప్రత్యక్షత కనబడ్డది. వాళ్ళల్లో ప్రప్రథములు జ్ఞానులు, గొర్రెల కాపరులు. మూడవది తల్లి అయిన మరియా, యోసేపు. లూకాసు వార్తను మనం చదువుతాం కదా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు చదువుతారు. చెప్పాగా ఈ మధ్య నేను కొంచెం గద్దించినట్టుగా కానీ ఉజ్జీవంగా ఊగిపోవడం కానీ చేయట్లేదు, తగ్గించాను. నిదానంగా చెప్పుకుందాం, అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం. నిద్ర వస్తున్న వాళ్ళ మధ్యలో ఒకసారి స్తోత్రం చెప్తే నిద్రపోతుంది. హల్లెలూయా. ఆయన ఈ చలికి నిద్ర రాదులే. ఒక్క నిమిషం నాకు 13 లూకాసు వార్త 2:13. వెంటనే ఎవరమ్మా? పరలోక సైన్య
సైన్య సమూహం ఆ దూతతో ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేస్తున్నారు. హల్లెలూయా. ఈ సందర్భాల గురించి ఒక సేవకుడు ఇలా వర్ణించాడు. ఏంటంటే ఆ దేవదూతలు కలిసి యేసయ్యను ఆరాధన చేస్తున్న సమయంలో యేసయ్య అడిగాడంట, ఒరే మీరు పరలోకంలో కదా ఉండాల్సింది, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని యేసయ్య వాళ్ళు అడిగాడంట. అలా అడిగినప్పుడు దేవదూతలు ఇచ్చిన సమాధానం, అయ్యా నువ్వు అడిగిన ప్రశ్నలోనే జవాబు ఉంది, ఉందని దేవదూతలు ఆయన సమాధానం ఇచ్చాయి. ఏంటా జవాబు అని అడిగాడట. అయ్యా పరలోకంలో మా డ్యూటీ లేక మా ఉద్యోగము మా వృత్తి పరిశుద్ధుడు అతి పాడగా మందం ఏంటి 4 పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు. హల్లెలూయా. అయ్యా మా ఉద్యోగం ఇదే కదా పరలోకంలో. ఈ ఆరాధన ఎవరికి అని అంటే నీకే కదా. సో నువ్వు పరలోకంలో ఉన్నంత కాలం నిన్ను పరిశుద్ధుడు సర్వోన్నతమైన స్థలంలో నిన్ను ఆరాధించావు. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు. ఇంక మేము అక్కడ ఎవరిని ఆరాధించే? నువ్వెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. డెడికేషన్ వర్షిప్. సమర్పణతో కూడిన ఆరాధన. హల్లెలూయా. సమర్పణతో కూడిన ఆరాధన. రైట్. మన వాక్యంలోకి వెళ్దాం. ఇది జస్ట్ మీకు అంటే ఆరాధన గురించి చెప్పడానికి చిన్న ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా వినండి, కొంచెం మనస్సు దగ్గర పెట్టుకుని వినండి. మనతో దేవుడు మాట్లాడును గాక. ముందుగానే చెబుతున్నాను, చాలా మంది నాతో ఆయా ప్రాంతాలు ఇస్తున్న సాక్ష్యం, చాలా మంది నేను వాక్య సందేశం ఇచ్చిన ప్రతి చోటల్లా ఇస్తున్న సాక్ష్యం. దయచేసి జోసెఫ్ అనే వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని కోట్ చేసి కానీ మాట్లాడే వ్యక్తి కాదు జోసెఫ్. దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో, దేవుడు ఏ వాక్యానైతే చెప్పని బయలుపరిచాడో దాన్ని మాత్రమే చెబుతాను. హల్లెలూయా. మేము అలా చెప్పుకుంటూ వెళతాం, అవి అలా మీకు తగులుకుంటూ వెళతాం. ఇట్ ఈస్ నాట్ ఏ మై మిస్టేక్. అది నా తప్పైతే అది దేవుని వాక్యనితో మాట్లాడుతుంది. ఎక్కడున్నాను? ఆయా ప్రాంతాల్లో నేను వెళ్ళిన చోట సాక్షి చెప్తున్నారు కొంతమంది. అయ్యగారు నా గురించి మీకు ఎవరు చెప్పారు కదా, అదేందో మళ్ళా అన్నారు. మీరు నా గురించే చెప్పారు. ఈ రోజున పని పాట లేదా నాకు నీ గురించి చెప్పడానికి? 2వ అధ్యాయం అదే లూకాసు సువార్త 7వ వచనం చదువుతారా? అమ్మ వినండి, శ్రద్ధగా నేను చెప్తున్నా. చాలా బాగుంటది. కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం ఈ రోజున. క్రిస్మస్ అంటే క్రీస్తు
క్రీస్తు జన్మించాడు. క్రిస్మస్ అంటే ప్రభు మన కోసం లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే ప్రభువును ఆరాధించడానికి కూడా ఆయన పుట్టాడని, ఆయన జన్మించాడని, మన పాపాలు క్షమించడం కోసం ఆయన లోకానికి వచ్చాడని ఆనందంతో మనందరం ఇక్కడికి చేరి వచ్చాం. ఆరాధించడానికి వచ్చాం, ఆయన పూజించడానికి వచ్చాం. సాగిలపడి నమస్కారము చేయడానికి వచ్చాం. అయితే ప్రభువు జన్మించాడు. ఇట్స్ ఏ వండర్ఫుల్ మిరాకిల్. కానీ ఈరోజు నువ్వు ఆలోచించాల్సిన విషయం కూడా ఇంకోటి ఉంది. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం, ఆమె తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో, ఆ మాటలు మీరు నోట్ చేసుకుంటే చాలా మంచిది. సత్రములో స్థలము లేనందున ఆయనను ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టింది మరియమ్మ తల్లి. హల్లెలూయా. క్రీస్తు జననం ఒక ఆశ్చర్యం, క్రీస్తు జననం ఒక అద్భుతం. క్రీస్తు జన్మించిన విధానం చూస్తే పిల్లరా, అది మనిషి యొక్క ఊహకు అందరిటువంటి ఒక గొప్ప కార్యం. ఎందుకయ్యా మీరు ప్రభువుని ఎంతగా నమ్ముతున్నారు? ఎందుకయ్యా యేసుక్రీస్తు ఎంతగా మీరు ఆరాధిస్తున్నారు? ఎందుకయ్యా యేసుక్రీస్తు ప్రభువు ఇంతగానోగా మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప అని ఇల్లు ప్రతి చోట చెప్పుకుంటారు? ఆయన మనకంత బైబిల్ ఏదో నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన డైలాగ్ కొడతారు. ఏంటంటే మీ దేవుడు గొప్ప అంటే ఆయన జన్మం పరిశుద్ధత, ఆయన జన్మించిన విధానం పరిశుద్ధుడు. పాపంతోనో, పాపిష్టి జీవితంతోనో, పాపిష్టి రక్తంతోనో జన్మించిన వ్యక్తి కాదు ఆయన. ఆయన జన్మించడానికి ప్రాముఖ్యమైన కారణం లోకానికి పాపం నుంచి విడుదలనివ్వడానికి, 2 లోకానికి ఒక మాదిరిని చూపించడానికి. దేవుడు ఆలోచనలో లోకానికి రావాలని ఉద్దేశించాడు. లోకంలో నశించిపోతున్నటువంటి వ్యక్తి వారిని ఇక్కడికి వచ్చి వారిని రక్షించాలనే ప్రయత్నంలో ప్రభు లోకానికి రావాలని ఒక ఆలోచన చేశాడు. అలా ఆలోచన చేసినప్పుడు నా దేవుడు పిల్లలు ఇజోడాకి ఎవరిలో జన్మిస్తే బాగుంటుంది, ఎవరి కుటుంబంలో పెడితే బాగుంటుంది, ఏ కుటుంబాన్ని దర్శిస్తే బాగుంటుంది ఆలోచన చేస్తే ఆ ప్రాంతాన్ని అంతా వెతికాడు. ఆ ప్రాంతాన్ని అంతా వెతికాడు. వెతికి వెతికి భూప్రపంచంలో ఎంతమందిని వెతికినా ఎవరిలో కూడా ఒక అర్హత కనపడలేదు ఆయన. హల్లెలూయా. ఎట్టకేలకు ప్రపంచపు నడి బొట్టులో ఒకానొక ప్రాంతంలో ఒక తల్లి మరియమ్మ గారు ఉంది. ఆమె గారిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆమెలో జన్మించాలి, ఆమె గర్భంలో నేను జన్మనెత్తాలని ఆలోచనతో ప్రభు అనే ఆయనంతటిగా ఆయన దిగి వచ్చి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, స్త్రీ పురుషుల కలయిక ద్వారా కాదు. అర్థమైందా? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పెళ్లి కాకమునిపే కన్యకైనటువంటి మరియ గర్భాన ప్రభు ఉద్భవించాడు. హల్లెలూయా. అప్పటికే వాళ్ళిద్దరికి నిశ్చితార్థమైంది. మరియమ్మకి యోసేపుకి నిశ్చితార్థమైంది. నాన్న, ఈరోజు నీకు మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నిశ్చితార్థమైంది. చాలా మంచి భక్తి పరుడు ఎవరయ్యా అంటే యోసేపు గారు. దేవుడు ఆ కుటుంబాన్ని ఎప్పుడైనా ఆలోచించావా? మరియమ్మ గారిని యోసేపు మాత్రమే ఎత్తుకెలుసుకున్నాడు దేవుడు. ముందుగా చెబుతున్నా, మ్యాక్సిమం ట్రై చేస్తానని చెప్పా, ముగిస్తానని చెప్పను. 7 గంటలకు ముగించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పా. మీరు 7 అవగానే కాళ్ళకి ఎక్కువడం, ఒళ్ళేయడం మాత్రం
చేయొద్దు. మ్యాక్సిమం ట్రై చేస్తా. హల్లెలూయా. పండగ ఈ రోజున ఎటువంటి పనులే ఉన్నాయా? లేవుగా. అవునా? ఏం కాదు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా ఆలోచించావా ప్రభువా, భూప్రపంచం మీద కొన్ని వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎన్ని కోట్ల మంది ప్రజల్లో ఆ కుటుంబాల మాత్రం ఎందుకు ఎన్నుకున్నావు? ఆ కుటుంబంలోనికి ఎందుకు రావాల్సి వచ్చింది? ప్రాముఖ్యంగా ఆల్రెడీ నీకు తెలియదా ప్రభువా, వాళ్ళిద్దరికి నిశ్చితార్థమైంది, వాళ్ళిద్దరూ మంచిగా పెళ్లి చేసుకోబోతున్నారు, నీకు తెలియదా? మరి అంత చక్కటి కుటుంబంలో ఎందుకు జన్మించాలి? వాళ్ళిద్దరు చక్కగా పెళ్లి చేసుకోబోతున్నారు, మరి గర్భం దాల్చింది. ఆ విషయం కాస్త యోసేపుకి తెలిసింది. తప్పుగా అక్కడ ఈ రోజు చాలా మంది కుటుంబాలను చూస్తున్నాను. అందుకని చెప్పాను, ధైర్యంగా వినాలి. ఈ రోజుకి వచ్చే వాక్యం చాలా మంది కుటుంబాలకు వస్తున్నాను. ఆమె గారు పెళ్లి కాకపోతే కన్యకగా ఉండే ప్రభు ఆ గర్భంలో ధరించాడు. ఓకే, అది గుర్తుంచుకోండి. పెళ్లి కాకపోతే మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గర్భం దాల్సిందంటే ఎవడన్నా చేసుకుంటాడా? ఈ రోజున పెళ్లి చేసుకున్న తర్వాత గర్భం దాల్స్తే అసలు నా వల్ల కలిగిందో ఇంకొకటి ఎవరితో తిరిగామనేటువంటి అనుమానించ పనికి మనం లేరంటారు ఈ రోజున. డౌట్ వచ్చింది యోసేపుకి, ఏంటి ఇలా జరిగింది? నేనేదో పరిశుద్ధురాలు, పవిత్రమైంది, చాలా నమ్మకస్తురాలైంది అని పెళ్లి చేసుకుందాం అనుకుంటే మరి ఎలా చేసింది అని అనుకున్నాడు మనసులో. ఆ ఆలోచన వచ్చేసరికి యాడనే పొద్దున గొడవ పడతాడన్న ఆలోచనతో రాత్రి ప్రభు ప్రత్యక్షమై, యోసేపు నీ భార్య, నువ్వు చేసుకోబోయే అమ్మాయి పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చింది. ఏ పాపం చేస్తూనో కలగల. హల్లెలూయా. బైబిల్ రాయబడింది, ఆమెను అవమానపరచనొల్లక, అంటే ఆమెని అనుమానించడం మానేశాడు. రైట్, ఇదన్నీ చెప్పుకుంటే చాలా ఆలస్యం అయిపోతుంది. ఆమె గర్భం దాల్చింది. ఆ రోజుల్లో ప్రజా సంఖ్య సర్వే చేయడం ప్రారంభించారు. బెత్లెహేమ్ అనే గ్రామంలో సర్వ ప్రపంచం మొత్తం కూడా ఎవరికి ఊర్లో, ఏ ఊర్లో అయితే నీకు ఆధార్ కార్డు ఉందో, ఏ ఊర్లో అయితే నీకు రేషన్ కార్డు ఉందో, ఏ ఊర్లో అయితే నీకు గుర్తింపు కార్డు ఉందో, ఏ ఊర్లో అయితే నీకు ఓటు హక్కు ఉందో, ఎవరి ఊరి వాళ్ళు ఆ ఊరికి వెళ్ళి నీ పేరు రాపించుకోలేక ఆజ్ఞ సిఫారసు చేయబడింది. పిల్లల అలా సిఫారసు చేయబడినప్పుడు అప్పటి వరకు నజరేతులో ఉన్నటువంటి మరియమ్మ, యోసేపులు, అప్పటి వరకు నజరేతులో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఈ ప్రజా సంఖ్య రాయించుకోవడం కోసం బెత్లెహేమ్ అనే గ్రామానికి బయలుదేరి వెళ్ళారు. హల్లెలూయా. ఒకటి మాత్రం ఈ రోజు గుర్తుంచుకో, ఈ మాట గుర్తుంచుకుని ఏమంటే రాసుకో. ఏది నీ జీవితంలో ప్రభు జరిగిస్తున్నా సరే అది ప్రభు యొక్క ప్రణాళికను బట్టే జరిగిస్తాడు. హల్లెలూయా. ఓడిపోతున్నావా అనుకో, మాకు ప్రభు ప్రణాళికలో వెళ్తున్నావు. నీవు పరిస్థితులు బాగలేవా అనుకో, మాకు ప్రభు ప్రణాళిక నీ పడలా ఏదో ఉంది. ఇప్పుడు యోసేపు బహుశా నేను అనుకుంటున్నాను, యోసేపు బయట అన్నాడు, ప్రభువా నా భార్య నిండు సోలాలు అంటే త్వరలో మరికొన్ని రోజులలో శిశువులు కనబోతున్నాయా? ఇటువంటి పరిస్థితులలో ఎంత చలికి నా భార్య వేసుకొని, ఆ రోజులో మనలాగా స్టాటస్ లేవు నాన్న, ఆ రోజులో మనలాగా బైక్స్ లేవు, ఆ రోజులో మనలాగా ఇక్కడ మెసేజ్ కొడితే అక్కడికి వెళ్ళే పరిస్థితులు కావు. కొన్ని కిలోమీటర్లు, కొన్ని మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి నిండు గర్భిణి పట్టుకొని. అందుకనే స్వర్గీయ గాంధర్వుడు అంటారు ఆయన్ని. ఎవరు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఎంత దీనా
దినము ఓ యేసయ్యా నీ జననమెంత గమనీయమో తలచుకుంటే నా గుండె తడబడి. అలా తలుచుకుంటేనే మనకి స్వెటర్ ఉంటేనే శవరికి వస్తుంది. అలాంటిది నిండు గర్భిణిని పెట్టుకొని కొన్ని మైళ్ళు పాటు నడుచుకుంటూ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. రైట్ సార్, మీరు చెప్పిన దానికి ఏమైనా కొంచెం పొందన ఉందా అని మీరు అడగవచ్చు. ఏంటా పొందన? ప్రభు ప్రణాళిక ఏమో నడుచుకోవడంలో ఉంది. ప్రవచనం నెరవేరాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చేసిన వాగ్దానం నెరవేరాలంటే ఆ మార్గం గుండా వెళ్ళాలి. యూదా బెత్లెహేమా, యూదా దేశంలో అన్ని గ్రామాల నుండి స్వల్పమైన దానివి కావచ్చు, నువ్వు చిన్నదానివి కావచ్చు, కానీ లోకాన్ని పరిపాలించే రాజు నీలో నుంచే రాబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యూదా బెత్లెహేమా, నువ్వు అల్పమైన దానివి కావు. ప్రజలను పరిపాలించే రాజు నీలో నుంచి రాబోతున్నాడు. ఆ వాగ్దానం నెరవేరాలంటే నజరేతులో ఉండే కుదరదు, బెత్లెహేముకు బయలుదేరాలి. స్తోత్రం చెప్పండి. నీకు ఇచ్చిన వాగ్దానం ప్రతికూలమైన పరిస్థితులు జరగవచ్చు, కానీ నువ్వు వెళుతున్న మార్గం ఎడల ప్రభు ప్రణాళిక ఉంది. అలా ప్రభు ప్రణాళిక ఉంది. వెళ్ళారు, ప్రజాసంఖ్య రాయించుకున్నారు. ఇక నొప్పులు స్టార్ట్ అయినాయి కలిగారికి. హల్లెలూయా, హల్లెలూయా. నొప్పులు స్టార్ట్ అయినాయి. ప్రతి గడపకి శ్రద్ధ పెట్టారా? అర్థమవుతుందా? లోపలికి ఇంకా అర్థం అవుతుంది. కొంచెం పడవ కొంచెం లోతుగా నడిపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఎవరయ్యా? సార్ అయ్యా, నగరయ్యా, నజరేతు నుంచి వచ్చానయ్యా, మాది ఊరే, ఒకప్పుడు ఇక్కడే ఉన్నాం, కొంచెం బ్రతుకు తెరుగు కోసం అక్కడికి వెళ్ళానయ్యా, కొంచెం నా భారీగా నొప్పులు పడుతుంది, ప్రసవించే సమయం కొంచెం నీటిలో స్థలం ఇస్తారా? ఏంటి మాకు ఇక్కడ స్థలం అక్కడి నుంచి మరలా ఎవరండి? అయ్యా నా పేరు యోసేపు అయ్యా, నా భార్య పేరు మరి అయ్యా, నా భార్య నిండు చోళాలు గర్భం దాల్చింది, ప్రసవించే దినాలు వచ్చినాయి ప్రభు. అయ్యా కొంచెం స్వెటర్ ఇస్తారా? మేము ఇక్కడ డెలివరీ అయిన తర్వాత మా దాన్ని వెళ్ళిపోతాయా, కొంచెం స్థలం ఏంటి అయ్యా. చుట్టాలు, పిల్లలు, భార్య, బిడ్డలు అందరితో మా సత్తులు నిండిపోయింది. లేవు, స్థలం లేదు. మనం పెళ్లికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా, లేకపోతే బస్సు ప్రయాణం చేస్తున్నా, మనం ఆశించేది ఒకటే, ఏంటంటే స్థలాన్ని దొరికి కూర్చోండి. ఎస్ ఆర్ నో? అవునా? రైట్. ఎక్కడ కొంచెం స్థలం దొరికితే బాగుంది. బస్సులో నిలబడి ఆయన పట్టుకొని చేతులు కోసుకొస్తున్నాయి, నిలబడిన కాళ్ళు కోసుకొస్తున్నాయి. మనకు రాబోతుందిగా, లేదు మనకు రాబోతుగా ఏ రాగో నడుము నొప్పులు. 30 దాటితే మోకాళ్ళ నొప్పులు, 40 దాటితే నడుము నొప్పులు. నేను స్తోత్రం కలుగుతుంది. రైట్. స్థలం దొరుకుంటాం. మనం పెళ్లికి వెళ్ళినా ఉండడం దగ్గర కూర్చోవాలి అంట. స్థలం. మీటింగ్కి వెళ్ళినా ఇరుకాడి సరే అక్క కొంచెం జరుగుక పండుగ పూజ ప్లీజ్ కొంచెం జరగడక. స్థలం ఆశపడతాం. ఇది ప్రయాణానికో, లేకుంటే పట్టణానికో, లేకుంటే మీటింగ్కో, పెళ్లికో వెళ్ళినప్పుడు సంగతి. రైట్. ఓకే. బ్రతుకు తెరుగు కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ కూడా మనం ఆశించేది ఏంటంటే నివసించడానికి స్థలం. నాకు ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక మంచి స్థలం ఉండాలి, నాకంటూ ఒక స్వగృహం ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఆశపడతాడు. అవునా కాదా? నేనైతే ఆశపడ్డాను. హల్లెలూయా.
ప్రతి ఒక్కరికి ఆశపడే స్థలం కావాలి. ఇప్పుడు యోసేపు మరియు యేసు ప్రభు జన్మించడం ఒక స్థలాన్ని వెతుకుతున్నారు. ప్రతి ఇంటికి గడప గడప కొడుతున్నారు. అయ్యా అయ్యా తలుపు తీస్తారు, వచ్చిన భార్య ప్రసవించే దినాలు వచ్చినాయి. అయ్యా నా భార్య వచ్చింది, అయ్యా కొంచెం ప్రసవించే దినాలు వచ్చాయి, డెలివరీ కాకపోతే కొంచెం స్థలం ఇస్తారా? సత్రంలో కూడా స్థలం లేదట. సత్రం తెలుసా 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 తెలియదు. చేతులు చేయలేదు తెలుసా? సత్రం అంటే తెలుసా? ఏంటది? దేనికి కడతారు? దేనికి కడతారు? అరిగిలపాడు. ఇదేవుడు అరిగిలపాడు. మాది నందిగామ. నేను వత్సవాయాలి. నాకు ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. ఏంటా ఫెసిలిటీస్? బైక్ కానీ సైకిల్ కానీ ఇటువంటి నడుచుకుంటూ రావాలి. నందిగా నుంచి రావాలి. ఇప్పుడు నేను వత్సవాయాలి. పెరగచ్చి ప్రోలు వచ్చేసరికి చీకటి. నాకు చీకటి మహాభయం. హల్లెలూయా. నిజమండి, చాలా భయం అండి. డెకరేషన్ చేసి వెళ్తున్నాను కదా, డెకరేషన్ చేసి వెళ్తున్నాను. కమ్ముకోము గోపి కూడా సహకరించాడు రోజున. డెకరేషన్ చేసి వెళ్తా ఉంటే నైట్ 12:30 అయింది. ఇక్కడే బయలుదేరి వెళ్తున్నాను. 3 పులిగారు దాటాలి నేను ఇప్పుడు. వత్సవాయాలంటే 3 పొలిగారు దాటాలి. 1 అరిగిలపాడు పొలిగార, 2 రేకులగడ్డ పొలిగార, 3 వత్సవాయి పొలిగారు దాటారు. రైట్, 3 పొలిగారు దాటాలి. ఫస్ట్ పొలిగారు బాగా దాటాలి. ఏది? అరిగిలపాడు. లేదుయా. మూడోది కొంచెం డేంజర్ అది. ఏంటది? పక్కనే సమాధులు ఉంటాయి. నేను ఎప్పుడు చూసినా ఏదో కట్టి కాకనే ఉండదు అక్కడ. ఎందుకు ఈ మధ్యన బాగా అలసడి? ఒక్కడే ఉన్నా సరే, ఒక్కడే ప్రయత్నం సరే, ఏదో కొంచెం అలసడి. బండి మీద రేగులు ఊరు ముందుకు వెళ్ళా. 4 రోడ్లు వస్తున్నాయి. అదేం తెలియదు. 4 రోడ్లు నేను కుప్పలేస్తానమ్మా. అలా కొన్ని కొబ్బరికాయలని, కొంచెం నిమ్మకాయలని, కొంచెం ఎన్ని తీసుకుని ఇంట్లో పచ్చడి చేసుకుంటే 1 వారం పాటు తినచ్చు. వేసి రక్తమే చేయాలి. అలా 4 వేస్తారు. సరే, ఆ కుప్పలు తీసి పక్కన పెట్టు. పక్కనే సమాధులు కట్లు కాలుతున్నాయి. ఇదిగో మనస్సు అంటుంది, మనస్సు అంటుంది. కట్లే కాలుతున్నాయి. వాడు చచ్చిపోయిన 3 రోజుల దాకా ఆ ఇంట్లో ఉంటాడు. ఏంట్లో? చచ్చిపోయిన ఇంట్లోనే. ఇప్పుడు నువ్వేం మార్గం కూడా వెళ్తున్నావు, వాడు ఖచ్చితంగా నేను ఎమ్మడతాడు. అదే షర్ట్ గట్టి కట్టుదా, రేసు గట్టి పడుతుంది. ఏ రక్తలే. అదే ఓ ప్రభా, ఈ మనస్సు నాకు రావద్దయ్యా. నువ్వు ఎన్ని అనుకున్నా సరే నొరకొంటున్నావు, నువ్వు దాటిపోతున్నావు. వెనకాల గడ్డి మీదే కూర్చుంటుంది. అది ఏంది రాయన కాల్చిన సినిమాల కనుక క్రికెట్ కొట్ట రక్తం ఎలా తెచ్చుకోను, రక్తం ఎప్పుడు వచ్చిందో నీ ఎప్పుడు పడి వచ్చిందయ్యా. ప్రభు ఆత్మ చెబుతుంది, నీకు ముందుగా తోడుతుంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా మనస్సు అంటుంది దేవుని పడుతుంది. దేవుని మనస్సు అంటుంది నీ ముందు నా తోడుతుంది. ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు. సత్రం అంటే అక్కడ ఆగింది కదా. ప్రజలు గోదాం వచ్చి చీకబడిపోయింది. నాకు ఇప్పుడు ఒక సెటర్ కావాలి పడుకోవడానికి. సత్రం పెద్దలు ఎందుకు కట్టించారన్నా, వేరే ప్రాంతం నుంచి పరదేశం లేకుంటే పరప్రాంత ప్రజలు వచ్చినప్పుడు వారికి ఇగురు చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరు లేకపోతే ఆ రాత్రి అక్కడ గడిపి వెళ్ళడం కోసం పూర్వీకులు సత్రాలు కట్టించేవాళ్ళు. పూర్వీకులు సత్రాలు కట్టించేవాళ్ళు. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయే సత్రంలో కూడా స్థలం లేదంట. మరి ఎంత దౌర్భాగ్యస్తుంది ఒకసారి గమనించండి. వారికి స్థలం లేనందున పశువుల పాకలోకి వెళ్ళి ఆయన పొత్తుగూడలో చుట్టి ఒక పశువుల తొట్టిలో, కుడితి తొట్టిలో పడుకోబెట్టారు. ఆయనకేం లేదు, ఆయనకేం లేదు.
భూమి ఎవరిది? భూమిని సృష్టించింది ఎవరు? భూమి ఆకాశములు. బ్రహ్మ నేర్చుకోండి ఒక్కళ్ళన్నా. కొంచెం వాళ్ళు నిద్రపోయిన మేలుకు ఉంటారు మనం బ్రహ్మ పెడితే. యేసయ్యా నీకే స్తోత్రం, నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా. భూమి ఆకాశాలు సృజించిన యేసయ్యకే స్థలం దొరకల. స్థలం దొరకల. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ఆయనకి ఏం లేదు, స్థలం లేదు. ఆయనకి ఏం లేదు. నేను అడుగుతున్న ప్రశ్న, ఏదో చెప్పబోతున్న వాక్యం, ఆయనకి స్థలం నువ్వు ఇవ్వగలుగుతావా? స్థలం ఇస్తావా? సార్, వాట్ ఆర్ యు టాకింగ్ యా? అసలు ఏం మాట్లాడుతున్నారు కొంచెం అని మీకు అసలు జోసఫ్ గారు మీకు మతిమూలపు ఉందని తెలుసు. మరి ఎంత స్పీచ్ చేసిందని మాకు తొలగి తెలియదు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీవే ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నా బిడ్డలను ఆశీర్వదించయ్యా, నా భర్తను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నా పొలను ఆశీర్వదించయ్యా, నా ఇంటిని ఆశీర్వదించయ్యా, నా నెత్తి మీదకి అది రావాలయ్యా, మా ఇంటి మీదకి ఇది రావాలయ్యా అని ప్రార్థన చేస్తున్నాం కదా. మళ్ళా ఆయన అడుగుతుంటే ఆయన మమ్మల్ని అనుభవిస్తాం. ఆయన మాకి వాళ్ళని ఆశపడుతుంటే మేము ఆయనకి వాళ్ళని తొలగిస్తాం. అసలు ఏం మాట్లాడుతున్నారు అని మీకు ప్రశ్న రావచ్చు. నానా, స్థలం అంటే నీ ఇంటి పట్టానో లేకుంటే నీకున్న పొలాన్నో ఆయన అడగట్లా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇంటికి అక్కడ స్తోత్రం చెప్పాను గట్టిగా. హల్లెలూయా. చేతులు ఎత్తాను కానీ ఆగిపోయింది. హల్లెలూయా. రైట్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను ఏంటడా ఎందాక చేసినదే యోసేపు మరి చేసినది. ఇదిగో నేను తలుపునంత నిలుచుండి పట్టుచున్నాను, ఎవడైనా. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడని ఎలా తెలుస్తుంది? ఆయన స్వరం విని ఏటా తలుపు, ఏటా స్థలం, ఏటా స్వరం అంటే నాన్న, స్థలం అంటే నీ హృదయం. ఆయన బిల్డింగ్లో, నీ ఆస్తిలో, నీ పాస్తిలో, నీ బంగారం, నీ వెండిలో బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తియు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. నా కోసం వచ్చాడయ్యా, సంతోషం ఇచ్చాడయ్యా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెబుదామా? ఆయన అడిగే స్థలం ఏంటయ్యా అంటే నీ హృదయాన్ని అడుగుతున్నాడు. సార్, మా ఇంటికి ఎప్పుడు వచ్చారు, తలుపు కొట్టలేదే, నేను ఎలా ఇచ్చే స్థలం అంటారా? సార్, మా ఇంటికి ఎప్పుడైనా వచ్చి తలుపు కొట్టినట్టుగా మా శబ్దం ఏర్పడలేదే, నేను ఎలా ఇచ్చామంటారా? నాన్న, ఆయన కొట్టే తలుపు నీకు వినపడకపోవచ్చు, కానీ నీ చెవులు వినపడవచ్చు, నీ అంతరంగా చెవులు వినపడుతూనే ఉంది, కానీ దాన్ని పట్టించుకోవట్లా. ఏంటో తలుపు పట్టుకోవడం అంటే నాన్న విను. ప్రభు ఎలా తలుపు కొడతాడు తెలిసి దగ్గరకు వచ్చి తన వాక్యం ద్వారా పదే 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 గర్తిస్తూ ఉంటాడు. ఎలా తలుపు అంటే పదే పదే ఆ వాక్యం నేను మాట్లాడుతూనే ఉంటాడు. అది తలుపు కొట్టడం. ఆయన స్వరం అంటే స్థలం అంటే అర్థమైంది. స్థలం అంటే చెప్పండి, నోరు ఉన్నా చెప్పండి, నోరు లేదు నోరు చెప్పండి. స్థలం అంటే అమ్మాయి అందరికి నోరు ఉంది. లేదు. తలుపు కట్టడం అంటే
స్వరం అంటే సత్యాన్ని చేసినాడు. స్వరం అంటే సేవకుని నోటతో వచ్చే వాక్యం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరలా అడుగుతున్నాను, స్థలం ఇస్తావా? స్థలం ఇవ్వగలుగుతావా? ప్రతి ఒక్కరింటికి వెళ్ళి పెట్టండి రామగడ గారు. స్థలం ఎవరు ఇవ్వాల? ఎవరు కూడా స్థలం? పశువులు మాత్రం స్థలం ఇచ్చారు. ఇప్పుడు మీరు అంటారు, ఓ మీకు మహామేధావులు హల్లెలూయా. జోసఫ్ జ్ఞానవంతుడి మీకు దమనం. హల్లెలూయా. మీకు ఎన్ని తెలివితేటలుంటాయో మీరు వచ్చి ప్రశ్న తెలుసా? ఆయన యేసుక్రీస్తు తెలియదు అండి, తెలిసినట్టు వాడు ఇచ్చేటోళ్ళు. వచ్చిందో రాదు నాకు తెలియదు, నాకైతే వచ్చింది ప్రశ్న. సరే, ఇప్పుడు మరియమ్మ కడుపులో యేసే అని తెలిసినట్టు, అక్షరంలో తెలిసినట్టే వాడు స్థలం ఇచ్చేటోళ్ళు. తెలియదు కదా, అందుకే స్థలం లేదు. ప్రశ్న వచ్చింది కదా, నాకు కూడా ఇప్పుడు జవాబు కూడా వచ్చింది. మానవత్వం లేదా నీకు? అంటే యేసుక్రీస్తు వస్తేనే ఎట్లా వస్తావు? నేను యేసుక్రీస్తుని, లేకపోతే పాస్టర్ గారిని, నేను ఎవరో తెలుసా బిషప్ని, నేను ఎవరో తెలుసా రెవరెండ్ని, నేను ఎవరో తెలుసా పాస్టర్ గారిని, నా సంఘం ఎంతో తెలుసా 10,000 మంది అని చెబితేనే స్థానం ఇస్తావే? ఐడెంటిటీ కావాలి నీకు. 9 నెలల గర్భిణి నొప్పులు పడుతుంది, కొంచెం అన్న మానవత్వం ఉండక్కర్లా? యేసుక్రీస్తు తర్వాత సంగతి కొంచెం మానవత్వం కలిగి వాళ్ళని నిల్లు రాసమని చెప్పట్లేదుగా. అయ్యా నిలవని అయిపోతాడు, నాదాన్ని వెళ్ళిపోతానని చెప్పిండు. మానవత్వం లేదా? దేవుడికి స్తోత్రం చెప్పండి. 7 అయిపోయిందండి. ఏమైంది? 7 అయిపోయింది. కానీ వెళ్ళిపోయింది లేదా? సాయంత్రం మెరిసిపోతారండి. ఇంకా ఇప్పుడు ఉదయకాల ప్రార్థన మనదరేమని దీన మనస్కులం. సాయంత్రం మనం ఒక్కడు మెరిసిపోతారు. శ్రద్ధ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది మెరిసిపోతున్నారు. సాయంత్రం కొంచెం, ఇప్పుడు మెరవడం సాయంత్రం వెళ్తారు, ఇప్పుడు మెరిసి కొంచెం సాయంత్రం కొంచెం వెళ్తారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నేను మాత్రం ఇంకే ఉంటాను మెరవడం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. స్థలం ఇవ్వడానికి నువ్వు రెడీగా ఉంటే దీవించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. స్థలం ఇవ్వడానికి నువ్వు రెడీగా ఉంటే దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పశువులు స్థలం ఇచ్చాయి. పశువుల పాకంటే మీ అందరికి బాగా తెలుసు. ఎందుకంటే మనందరం కూడా పల్లెటూరులోనే పుట్టాము, పల్లెటూరులోనే పెరుగుతున్నాము, పల్లెటూరులోనే ఇప్పటికీ ఉన్నాము. పశువుల పాకంటే ఎలా ఉంటుందో మనందరికి బాగా తెలుసు. రోతగా ఉండదు, రొచ్చుతో ఉండదు, కొంచెం అసభ్యకరంగా ఉండదు. అక్కడ నివసించడం కూడా మనకు అంత ఇష్టము పడవు. ఒకవేళ అక్కడికి తెలిసిన ఎమ్మటి మన చేతులు కడుక్కుంటాం, కాళ్ళు కడుక్కుంటాం, వంగడుకుంటాం, అన్ని కడుక్కుంటాం. ఎవరు కూడా పశువుల పాకలో ఉండడానికి ఇష్టపడదు. అమ్మా మనకే నచ్చదు కదా. పశువులు అన్నాయి, అయ్యా మా దగ్గరికి రండి, నీవు స్థలం ఇస్తారా? పశువులు మనుషులు అవుతున్నారు, మనుషులు పశువులు అవుతున్నారు. హల్లెలూయా. పశువులు స్థలం ఇచ్చాయి. ఈ రోజున వినండి, నిన్న తక్కిళ్ళపాడులో సెమీ క్రిస్మస్కి వెళ్ళారు. సెమీ క్రిస్మస్ రోజు పడుకునేసరికి 2-3 అవుతుందండి. రోజు పడుకునేసరికి 2-3 అవుతుంది. 4 రోజులు వచ్చి రైట్. తక్కిళ్ళపాడులో సెమీ క్రిస్మస్కి వెళ్ళారు నందిగా దగ్గర. వెళితే
పాస్టర్ గారు నేను కొంచెం సివిల్ డ్రెస్లో ఉంటాను, పని చేసినప్పుడు కొంచెం సివిల్ డ్రెస్ అని ఉంది, ఇలా వైట్ అండ్ వైట్ కొంచెం సివిల్ డ్రెస్ వేస్తాను. మంచిగా టీ షర్ట్ వేసుకున్నాను, మంచి ప్యాంట్ వేసుకున్నాను, మంచి ప్యాంట్ ఒకటి వేసుకున్నాను. ప్యాంట్ వేసుకుని వెళ్తే అబ్బాయి ఒకసారి పిలిచింది, అక్కడ పిలిచింది. నేనేం చేస్తాను? నేను పాస్టర్ అండి. పాస్టర్ మరి ఈ పని చేస్తానని చేయకూడదా? చేయకూడదు అంటారా? స్టాంప్ పెరుగుతారా? హల్లెలూయా. ఏం చేయాల్సి వస్తే వీఆర్ రెడీ, సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు దేవుని స్తోత్రం. వెళ్ళాను, బాక్స్ అన్ని కరెంట్ లైట్లు బాక్సులు సిస్టమ్ అంతా రెడీగా పెట్టాను. సాయంత్రం నాకు ఒక వైర్ ఇచ్చాను, అన్నా దీన్ని కూడా కొంచెం కనెక్ట్ చేయాలంటే దానికి వచ్చాను. వచ్చగానే మెరిసిపోతుంది. ఏంటి? పశువుల పగలో మరియమ్మ గర్భాన, పశువుల పగలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరల్లో. హల్లెలూయా. పశువుల పాప గట్టారు, అక్కడ ప్లెక్కలో కూర్చారో లేదు, మెచ్చిపోతుంది. ఏంటి? పశువుల పాక. ఈరోజు ఎక్కడ పెద్ద పెద్ద చిచ్చరికెళ్ళండి, పెద్ద పెద్ద చిచ్చరికెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా అక్కడ పశువుల పాక ఉన్నది. ఆ పశువుల పాకను ఎంత అలంకరిస్తారో. కారణం ఆ రోజు ఆయనకి స్థలం ఇచ్చాయి. ఆ రోజు స్థలం ఇచ్చాయి. స్థలం ఇచ్చిన జీవితాన్ని ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తాడు ఆయన. స్థలం ఇచ్చిన జీవితాన్ని ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తాడు. ఇది గుర్తుంచుకుంటే మంచిది. ఇప్పుడు స్థలం గురించి మాట్లాడుకుందాం. హల్లెలూయా. అయ్యగారు మమ్మల్ని విడిచిపెడితే ఇక్కడ సిగరెట్ కోవాలి, కొంచెం సాయంత్రం ఉంది. సాయంత్రం అందరం కలిసి తిందాం. హల్లెలూయా. స్థలం ఇవ్వగలిగితే నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాడు. స్థలం ఇవ్వగలిగితే ఆనాడు ఆ పశువుల పాక రోతగా ఉండొచ్చు, కానీ ఈనాడు ఆ పశువుల పాక ఎక్కడికి వెళ్ళినా, ఏ చర్చికి అక్కడ ఒక పశువుల పాక కడతారు. దానికి ఎన్ని లైటింగ్స్, ఎన్ని పూలు, ఎంత డెకరేషన్, ఎంత చేస్తారు. దేనికి అంటే ఆ రోజు స్థలం ఇచ్చారు, ఈ రోజు దానికి కనపరచబడుతుంది. ఆనాడు స్థలం ఇచ్చారు, ఈ రోజు దానికి ఒక విలువ వచ్చింది. ఆనాడు స్థలం ఇచ్చారు, ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా పశువుల పాక గురించి మాట్లాడతారు. దేవుడు స్తోత్రం చెప్తారా? పశువుల పాకే దేవుడు అంత విలువనిస్తే మరి నీ జీవితానికి ఇంకెంత విలువిస్తాడు? మీరు కొంతమందికి మళ్ళా ప్రశ్న నాకే వస్తాడు, మీకు క్లియర్ అవడం తెలియదు, కానీ నాకే వస్తుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, అయినా నేను స్థలం ఇచ్చారు, మరి నా జీవితం ఎలా అయిపోయింది? నేను స్థలం ఇచ్చాను, బట్ వై? ఎందుకు నా జీవితం ఎలా అయిపోతుంది? ఎంత ప్రయత్నం చేస్తున్నావు పైకి రాద్దామని, ఎంత ప్రయత్నం చేస్తున్నానో ఆశీర్వదించబడాలని, ఎంత ఆశపడుతున్నానో ఉన్నత స్థానానికి వెళ్ళాలి, ఎంత కోరుకుంటున్నానో, ఎన్నిసార్లు తెలుసులో మనవి చేస్తున్నానో, ఎందుకని నా జీవితాన్ని నేను స్థలమే అన్నారు తెలియదా? స్థలం ఇచ్చారు. 10 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, 40 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడో ఇచ్చారు ఆ స్థలాన్ని, మరి ఎందుకని నా జీవితంలో దేవుడు ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళలేదు? ఒకవేళ నీ ప్రశ్న వస్తే ప్రతి దానికి రోజు జవాబు చెప్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వచ్చిందా ప్రశ్న? నేను అడిగినాక వచ్చిన ముందు వచ్చింది, నేను అడిగినాక వచ్చింది కదా, నాకు తెలుసురా. హల్లెలూయా. మత్తయి వార్త స్థలం ఎందుకు ఇవ్వాలని మనం అనే ప్రశ్న సమాధానం, స్థలం ఎందుకు ఇవ్వాలి, అలా స్థానం ఇష్టం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏంటి, లేక ఆశీర్వాదం ఏంటి అనే విషయాన్ని మాట్లాడుకుందాం. మత్తయి వార్త 1:22 21 క్షమించింది. ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపాల నుండి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. స్థలం ఎందుకు
నీ హృదయంలో స్థలం ఇవ్వగలిగితే నీ పాపాన్ని క్షమిస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఏ పాపాలు చేశాను అని అనొచ్చు. నాన్న, మన పుట్టుకతోనే మన స్వభావం పాప సంబంధమైంది. బైబిల్లో రాయబడ్డ మాట, నరుని యొక్క హృదయం, ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్నది, నరుని యొక్క హృదయం బాల్యము నుండి చెడిపోయినది. సార్ ఎలా చెప్పగలుగుతారు బాల్యం నుండి చెడిపోయిందని? ఎలా చెప్తారు? మా నాన్నగారు చిన్నప్పుడు రిక్షా దొక్కుంటూ వచ్చి ఒక 300-400 సంపాదించాడు ప్రతిరోజు. సంపాదించిన మా నాన్న స్నానానికి వెళ్ళేటప్పుడు చొక్కాలు ఇచ్చుకుంటేటువంటి దాని పేరేంటి? లేవా? హ్యాగరా? హ్యాగర్ మా నాన్న చొక్కాను ఫ్యాన్ తగ్గించాడు. నాకు తెలుసు ఏమని, మా నాన్న జీవులు ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి. మా నాన్న జీవులు ఖచ్చితంగా చిన్న వయసు. ఎంత వయసు? చిన్న వయసు. గబగబ వెళ్ళాను. 100 రూపాయలు ఉన్నాయి, 10 నోట్లు. 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు 20 రూపాయలు చూసి గబగబ వెళ్ళాను. ఇంటర్ కాడికి వెళ్ళాను, కూడా ఇస్తే డాక్టర్ హాస్పిటల్. ఎందుకంటే మన దేవుడి హాస్పిటల్ వెనకాల హాస్పిటల్ అంటే ఒకవేళ మా నాన్న చితికితే దొరికితే నన్ను కొడతాడు. అది ఇంటర్ కాదు, మా నాన్న వెళ్ళిపోవాలి, మళ్ళీ తీసుకెళ్ళి కొట్లో లేకపోతే డబ్బులు అంటాడు. లేదుగా దేవునికి స్తోత్రం కలుగుగాక. రైట్, దాచిపెట్టాను. మా నాన్న వచ్చి నేను అంటాను, మా నాన్న అడిగితే ఇవ్వడా నాకు డబ్బులు? సమాధానం కొంచెం తల్లా నొప్పండి సమాధానం చెప్పకపోతే. మా నాన్న అడిగితే డబ్బులు ఇడా ఇస్తాడు కూడా ఇస్తాడు. మా అమ్మ అడిగితే డబ్బులు ఇదా? దొంగతనం చేసిన కర్మ నా ఇంట్లో లేదు. సరే, దొంగతనం చేశాను. మా నాన్న వచ్చి అడిగాడు, ఏమని? అమ్మాయి, మా అమ్మని అడిగాడు ఫస్ట్. మా దగ్గర గృహ యజమాని వాళ్ళు కదా, మాయ్ విజయ, మామగారి విజయాలండి, పాప పేరు విజయ, డబ్బులు 20 రూపాయలు అయ్యి నూరు కానీ కందిపప్పు కానీ పంచదార కానీ పచ్చకాయలు తీసావా? నాకేం తెలియదండి అంటే కదా మా అమ్మ బాగా పిలుస్తుంది కదా, నాకేం తెలియదు బావా. పెద్దడా రాజేష్, నాకేం తెలియదు. డబ్బులు ఏమో తీసావా? నాకు తెలియదు నాన్న. కిట్టు, నాకేదే లేదు. కిట్టు, నాన్న డబ్బులు ఏమో తీసావా? నాకేం తెలుసు నాన్న, నాకు తెలీదు. నేను చేసింది దొంగతనం. చేసింది మా నాన్నమ్మ తీసుకొచ్చుకునే డబ్బులు. మా నాన్న అడిగి తీసుకొచ్చుగా, సరే తీసుకుంటే తీసుకున్నాను డబ్బులు. నిజం చెప్పవచ్చుగా తీసుకున్నానని. మన స్వభావమే పాప సంబంధమైంది. రహస్యంగా ఫోన్ ఎందుకు మాట్లాడతారు? భార్య ముందు మాట్లాడచ్చుగా, భర్త ముందు మాట్లాడచ్చుగా. హలో, టాక్ టు యూ. భర్త ముందు మాట్లాడచ్చుగా, రహస్యంగా ఏంటి? భార్య ముందు మాట్లాడచ్చు, రహస్యంగా ఏంటి? స్వభావం పాపంది. సార్, నేను ఏ పాపం చేస్తే ఆయన స్థలంలో అది ఆయన స్థలం ఇస్తే నా పాపం క్షమించబడుతుంది. నేను ఏ పాపం చేశాను, ఏ పాపం చేయలేను అనుకోవచ్చు, కానీ స్వభావమే పాప సంబంధమైంది. నీ ఆలోచనే పాప సంబంధమైంది. ఈ పాపాలు చేసావు కనుక ఆ పాపాలన్నింటినీ క్షమించాలంటే, ఆ పాపాలన్నింటినీ క్షమించబడాలంటే, ఆ పాపం మనం జ్ఞాపకం చేస్తున్నాడు, పాపాలు క్షమించబడకపోతే నరకంలో పడిపోతాం. కొంతమంది పిచ్చోళ్ళు, కొంతమంది పనికి మాలోళ్ళు, ఎలా అంటారు, తిట్టుకున్నా పర్లేదు. కొంతమంది బుద్ధి లేనోళ్ళు, బుద్ధి లేని ప్రశ్న అడుగుతారు. నరకం మేము చూసావా? పరలోకం మేము చూసావా? నీ మైండ్ ఏమో చూసావా? కానీ ప్రపంచాన్నిగా నాకు బ్రెయిన్ కనబడట్లేదు అన్నంత మాత్రం నాకు బుద్ధి లేదనా? ఎక్కడది లేదు
హల్లెలూయా. దాచబడి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడో దాచబడి ఉంది. దాచబడినంత మాత్రం, కనబడినంత మాత్రం లేదనుకుంటే మాత్రం నీకు బుద్ధి లేదు, పొరలేదని అర్థం. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. సార్ నరకంలో పడిపోతారు, పాపాలు క్షమించబడకపోతే, పాపాలు క్షమించబడి అగ్నిలో పడిపోతారు. ఏడంతరంలో అగ్ని, నరకంలో అగ్ని ఆడ పురుషాలంటారు కదా, మీరు అవి చూసారా? నీ గుండెను చూసావా? నీ బుర్రను చూసావా? నీ కిడ్నీలో చూసావా? అయినా ప్రజాతనేగా అంటే కనబడినంత మాత్రం లేనట్ట. ఆయన అసలు పని చేయవు, చచ్చిపోతావు. ప్రభు నరకం ఉంది అని అంటే ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆయన దిగి వచ్చాడు. దిగి రావాల్సిన అవసరం ఆయనకి లేదు. సార్ ఆయన ఎవరు, నేనెవరు, నా కోసం ఆయన రావడం సార్. ఆయన నిన్ను చిక్కుకున్నాడు తన హస్తంలో. హల్లెలూయా. ఆయన తన రూపంలో నిన్ను ముద్దుగా తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. మీ అబ్బాయి దెబ్బతింటే నీకు సంతోషం వస్తుందా? మీ అబ్బాయి బాధపడితే నీకు సంతోషం వస్తుందా? మీ అమ్మాయి బాధపడితే నీకు సంతోషం వస్తుందా? ఎందుకని? కన్నావు కాబట్టి. అలాగే నువ్వు నరకంలో పడిపోతే ఆయన తట్టుకోలేడు. నిన్ను చేసుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నిన్ను ప్రేమించాడు కనుకనే మహిమను వీడాల్సి భూమిపైకి, హల్లెలూయా, మహిమను విడిచి భూమికి దేనికి వచ్చాడు? నిన్ను ప్రేమించాడు, నీ పాపాలు క్షమించాడు. నీ పాపాలు క్షమించి నరకం తప్పించాక ఆయన వచ్చాడు. నువ్వు చేయాల్సిన ఒకటే, నీ హృదయంలో స్థలం ఇవ్వాలి. సత్వంలో స్థలం లేదా రోజున ఆయన ఇంటికి వెళ్ళి స్థలం ఇస్తారా? శారద గారు స్థలం ఇస్తారా? మార్తం గారు స్థలం ఇస్తారా? అచ్చం గారు స్థలం ఇస్తారా? సహోదర కృపాసనం స్థలం ఇస్తారా? ప్రతి ఇంటికి వెళ్ళాడు. ప్రతి ఇంటిలో బంధువులతోనూ, శ్రమతోనూ, శ్రమ భూతుల మాటలతోనూ, భూసమైన శ్రమలతోనూ నిండిపోయింది. స్థలం లేదు. దేవుడు స్థలం కావాలి. నాకు స్థలం ఇస్తే నీ పాపాలు క్షమించబడతాయి, లేకపోతే నరకంలో చస్తావు. క్రిస్మస్ రోజు కూడా మాకు ఈ యొక్క నరకాలు అపోయారు. ఆదివారం నరకాల గురించి చెబుతున్నారంటే అది వేరే విషయం. క్రిస్మస్ లేదు. ఫస్ట్ అట క్రైస్ట్ మాస్ అనేటువంటి క్రీస్తు ఆరాధన, తర్వాత క్రిస్మస్గా మారిపోయింది. అదే తర్వాత క్రిస్మస్గా మారిపోయింది. ఇప్పుడు కాస్త క్రిస్మస్గా మారిపోయింది. రేపు ఏమైతే నాకు తెలియదు. కిస్ అయిందో మిస్ అయిందో నాకేంటి తెలియదు. దేవుడి స్తోత్రం కాక లాంగ్వేజ్ దాని అయిపోతుంది. ఒకప్పుడు సంపూర్ణంగా బ్రదర్ అని పిలుస్తాడు. ఈ మధ్యన బ్రో, వాట్ హ్యాపెండ్ బ్రో. కొంచెం ఇదివరకు తెలుగు ఇంగ్లీష్ ఎలా ఉండేది, ఇంగ్లీష్ సంపూర్ణంగా ఉండేది. సిస్టర్ అని పిలుస్తాడు, ఇప్పుడు సిస్సు. హల్లెలూయా. అంత పద్ధతిమైంది చెప్పు. దేవుడికి స్తోత్రం. మనకెవరికైనా స్వీట్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా? ముద్దు పేర్లు, నిక్నేములు లేవుగా. అమ్మయ్యా, జోసఫ్ కాస్త జో చేస్తా ఈ మధ్య. దయచేసి చూపాలకు మాత్రమే చేయమాకండి. జోసఫ్ ఏం చేస్తారు ఈ మధ్య? జో, అరే నా పేరు జో కదా. హల్లెలూయా. సో నిక్నేములు, స్వీట్ నేమ్స్ ఎక్కువైపోయాయి. ఎక్కడున్నాం మనం? నరకం కాడ ఉన్నాం. ప్రభు ఎందుకు వచ్చాడు అంటే నేను నరకం నుంచి తప్పించడానికి. నరకం నుంచి ఎలా తప్పిస్తాడు? నీ పాపాలు క్షమించడానికి. పాపాలు క్షమించవాలంటే ఏం చేయాలి సార్? ఏం చేయాల్సిన నీ బంగారం అడగండా, నీ వెండిని అడగండా, నీ ఆస్తి అడగండా, నీ పనులు అడగండా, ఏమడగండా? నీ హృదయంలో స్థలమే. పాప క్షమాపణ నిమిత్తమై వారు మనసు పొంది ఎందరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో వారి పాపాలన్నీ క్షమించబడ్డాయి. మరి సార్, మరి నేను
ఇచ్చారుగా. ఎవరి వాళ్ళ గురించి మాట్లాడారు ఇప్పుడు ఇందాక ఎవరి వాళ్ళ గురించి, స్థలం ఇవ్వని వాళ్ళ గురించి మాట్లాడారు. స్థలం ఇచ్చాముగా, సార్ మీరు చెప్పిన ప్రకారం అయితే మారు మనసు పొంది బాప్తిసం పొందేనే పాపాలు క్షమించబడ్డంటే నేను ఎప్పుడు ఆయనకి స్థలం ఇచ్చా. 10, 20, 30, 40, 50, 1, 2, 3, 4, 5 సంవత్సరాలు అవుతుంది. నేను ఎప్పుడు ఇచ్చాను సార్? నాకు ఎందుకని పాపాలు క్షమించబడ్డేనా వస్తా. నువ్వు స్థలం ఎందుకు ఇవ్వాలంటే నాన్న, నీ హృదయంలో స్థలం ఎందుకు ఇవ్వాలంటే నీ పాపాలు క్షమించబడతాయి. పాపాలు క్షమించబట్టి నాకు కలిగేటువంటి ప్రయోజనం తెలుసా? నరకం నుండి తప్పించబడతాం. నరకం లేదని ఒకవేళ నువ్వు అనుకుంటే నీకు బుర్ర లేదని నాకు అర్థం. నీకు నరకం లేదంటున్నావంటే నీకు బుర్ర లేదు. దేవుడు లేడని బైబిల్ రాయబడ్డమాట. దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకుంటాడంట. అసలు దేవుడు లేడు అనేవాడికి ఏం లేదు, బుద్ధి లేదు. అసలు నరకమే లేదండి, అంత అబద్ధాలు చెబుతున్నారు. వాళ్ళు పొట్ట తిప్పుకోవడానికి, కడుపు తిప్పుకోవడానికి మాకు పని పాట లేదా? పని పాట మానేసి తల్లిదండ్రులు విడిచిపెట్టి, ఒకసారి కట్టుకున్న భార్యను విడిచిపెట్టి, బిడ్డలు విడిచిపెట్టి, సంపాదన విడిచిపెట్టి, తిండు తినక, కట్టుకోక, ఉండి ఉండక ఇలాంటి పస్తులు పడుకోవాల్సిన అవసరం ఎందుకంటే నేను నరకంలో పడిపోకూడదని ప్రభు ఈ రోజు ఒక సేవకుని ఏర్పరుచుకొని ఆ సేవకుడు ద్వారా చెబుతున్న మాట స్థలమే. నీ పాపాన్ని క్షమిస్తాను, నీ పాపాన్ని క్షమిస్తాను. సార్ ఎప్పుడైతే స్థలం అంటే విను. మార్కు సువార్త 7వ అధ్యాయం. స్థలం ఇచ్చారుగా, నేను ఎప్పుడో స్థలం ఇచ్చాను. స్తోత్రం చెప్పడం ఒకసారి. అరే చెప్పంటారా, గట్టిగా చెప్పండి. ఎప్పుడో స్థలం ఇచ్చానండి, అయినా సరే నేను ఎందుకు ఆశ్రయించబడలేదండి అనే ప్రశ్నకి సమాధానం. అయ్యా ఎప్పుడో బాప్తిసం పొందానండి, ఎప్పుడో మానసు పొందానండి, ఎప్పుడో చర్చికి వెళ్ళానండి, మరి ఎందుకు నేను ఇంకా ఆశ్రయించబడలేదంటే సమాధానం మార్కు సువార్త 7వ అధ్యాయం 20, 21. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరుస్తుంది. లోపల నుండి అంటే ఇంట్లో నుంచి అనుకోమాకండి, లోపల నుంచి అంటే బావిలో నుంచి అనుకోమాకండి, లోపల నుంచి అంటే వంటగది నుంచి అనుకోమాకండి. లోపల నుండి అనగా బైబుల్ అన్న మనం ఒకసారి చెప్పాను. బైబిల్ ఒకసారి మనం చదవడం ప్రారంభిస్తే బైబిల్ మనం చదవడం ప్రారంభిస్తే, హల్లెలూయా, బైబిల్ ఒకసారి మనం చదవడం ప్రారంభిస్తే బైబిల్ మనలో చదువుతుంది. సోదరుడు హల్లెలూయా. ఆ లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన అంటే చట్టాలోచన అంటే కొంచెం మీరు వినే ఓపిక నీకుందంటే వివరంగా చెబుతా, కానీ కొంచెం తట్టుకునేటువంటి ధైర్యం ఉండాలి. చట్టాలోచన అంటే కొంచెం ధైర్యం అంటే తట్టుకున్నట్టు చెబుతా, వివరంగా చెబుతా. చట్టాలోచన అంటే నాన్న మనుషుల హృదయంలో ఈ రోజు నువ్వు బాప్తిసం పొందావు, మారు మనసు పొందావు, ఇంకా ప్రభువుని ఆశ్రయించలేదంటే నువ్వు సంపూర్ణంగా దేవుడికి స్థలం ఇయ్యాలా, నీ హృదయాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోరా. అప్పుడు ఎప్పుడో చెప్పారు, మరి మీ ఎంతమంది గుర్తుందో నాకు గుర్తులేదు అదే, కానీ ఇదంతా మనుషుల హృదయం చెప్పారు. మీ ఎంత గుర్తుంది, చూడడం గురించి చెబుతున్నారు. ఉదాహరణకి చాక్లెట్లు, బూందీ, లడ్డు ఇవన్నీ రాలేదు. స్థలం ఇచ్చాను ఎవరికి? జోసఫ్కి. మీ ఇంటికి రాగానే కూర్చున్నాయి గారు, నువ్వు కూర్చున్నావు, అవన్నీ పెట్టి నా హృదయంలో నేను దేవుడికి స్థలం ఇచ్చా. హృదయమే నీ ఆలయం, పాటలు కూడా పాడతావు. నా హృదయములో నీ మాటలే నా
హృదయం సంపూర్ణమైన స్థలం ఎలా? హృదయంలో చట్టాలోచనలు. వివరణ జరుగుతుండగా విను. స్త్రీని చూడగానే ఒక పురుషుడు స్కానింగ్ చేస్తున్నాడు కళ్ళతో. ఏం నాన్న కళ్ళు త్వరగా? స్త్రీని చూడగానే హృదయం నుంచి చట్టాలు వచ్చింది. ఒక అందమైన స్త్రీ అంటే చాలు హృదయం సరిగా ఉండదే. ఒక అందమైన స్త్రీ మంచి బట్టలు వేసుకుని రోడ్డు మీద వెళ్తే చాలు పురుషులు పాపం, మా పురుషులు ఎంత కోపం చూస్తున్నారు. చూస్తారు వాళ్ళ గురించి కూడా చెప్తారు. ఏ నాన్న ఒళ్ళు కనబడకుండా బట్టలు వేసుకోలేవా? అతుక్కోపోతే బట్టలు వేసుకోవట్లేదు నా ఈరోజు ఆడవాళ్ళు. ఇలా అతుక్కోవాలి. ఏసుకుంటున్నారో ఏసుకోవట్లేదు అర్థం కావట్లా. మనుషుల హృదయంలో నుండి చెడ్డాలోచన పెట్టుకొని నా హృదయములో బుద్ధి గడ్డి తినే పనులైతే చేయమాక. ప్రభు పేరిట రెండు చేతులెత్తి దండం పెట్టి మరి చూస్తున్నాను. బుద్ధి గడ్డి తినే ప్రజలేక పెళ్ళైన వారితో మాట్లాడుతున్నాను, పెళ్లి కాని వారితో మాట్లాడుతున్నాను. పెళ్లి కాని వాడు ఎంత పాపం చేస్తున్నాడు, పెళ్లి అయిన వాడు కూడా అంతకంటే డబల్ చేస్తున్నాడు. చెల్లెనుకోవచ్చుగా, ఒక అందమైన స్త్రీ అనపడగానే చెల్లెనుకోవచ్చుగా, అక్క అనుకోవచ్చుగా, తెల్లనుకోవచ్చుగా. ఎవరు కనబడితే వాళ్ళ వైపు నువ్వు చూస్తున్నావు అంటే కుక్కకి నీకు సంబంధం లేదు. కుక్కకి నీకు తేడా లేదు. కుక్క తెలుసా? చూసారు ఎప్పుడైనా? అట్నుంచి ఒక కుక్క వచ్చింది, అట్నుంచి ఒక ఆడ కుక్క వచ్చింది. ఒక ఆడ కుక్క దాని దగ్గరికి వెళ్ళి దాని పూతి నాకను దాని నేలకు దాన్ని శుభ్రం చేయరు. ఓ ఎంత ప్రేమ! దరిద్రం ఒక ఇంట్లో చూపితే దగ్గర ఎంత బాగుంటుంది, ఇంట్లో చూపితే దగ్గర అంత బాగుంటుంది. చూపిస్తూ బయటకు ఒక అలా వచ్చింది. ఆ కుక్క రాగా ఈ కుక్క, ఇది ఊర కుక్క. అది ఊరి కుక్క అయితే ఇది ఊర కుక్క. ఈ ఊర కుక్క అలా అయితే నాకు దాని మూర్తి నాకను తన శివుడు శుభ్రం చేసింది, దాన్ని నా కడుపు శుభ్రం చేసి దాన్ని అంతా శుభ్రం చేసింది. అదేమో దాని భాషను గర్తించింది. కుక్క భాష నేను మళ్ళీ నాకు అంత మిమిక్రీ రాదు, చేయలేదు. కుక్క భాష అది గై గై నచ్చింది. మా మీద కొంచెం తేడా ఉందని పక్కన మళ్ళీ ఇంకొక కొంచెం అబ్బా కుక్కకి నీకు సంబంధం లేదు. అయితే ఎప్పుడో బాప్తిస్మం తీసుకున్నాను, ఎప్పుడో ప్రభువు స్థానించిన యాడిచ్చావు నా మొత్తం అంతా పెట్టుకొని అయితే సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకున్నాడు. యాడ సమర్పించుకున్నానా? అలంకారం అంతే ఉంటుంది, వృత్తి అలాగే ఉంటుంది, స్వభావం అలాగే ఉంటుంది, మనస్సు అలాగే ఉంటుంది. మండిపోయింది. మొన్న నా భార్య నాకు మాట చెప్పింది, మండిపోయింది. కడుపులో ఎంత మండిందంటే నేను చూసినట్టయితే ముఖాన్ని అడిగేటువంటి తర్వాత ఏమైనా అనుకోండి. నా భార్య చెప్పింది, ఏమండి ఇంటికి రాగానే ఏమండి మీకు విషయం చెప్పాను అంది. నాకే చెప్పింది, అడ్రస్ లేకుండా అన్నీ చెబుతాను నేను. అడ్రస్ లేకుండా అని చెప్తాను, కానీ అడ్రస్ మాత్రం అన్నీ చెబుతాను, కానీ అడ్రస్ మాత్రం చెప్పాను.
మన అలా డ్రెస్ చేస్తారంటే భయపడతారు, బాధపడతారు. ఆ డ్రెస్ మాత్రం చెప్పరు. కానీ టైలర్ మాత్రం పగిలిపోద్ది ముఖం. హల్లెలూయా. తగడలు అడ్డాయి కనుక మరి గారు పగిలిపోద్ది ముఖం. ఎవరికి ఒక విషయం చెప్పారా అండి, ఏంటమ్మా ఈ రోజు మన అమ్మాయి పట్టి పెట్టుకుంది. టెంపరేచర్ అంటే చూసారా, టెంపర్ తలకెక్కింది. అయినా నువ్వు పట్టి పెట్టుకోవడం తప్ప? నాకైతే తప్పే, నువ్వు పెట్టుకోలేకపోలేదు. నాకు దృష్టి అయితే తప్పు. ఎందుకని గల్లు 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 అంటూ నడుచుకుంటా వెళ్తుంటే ఎంతమంది నీకేది చూడరు. మళ్ళా తక్కిన పడుతున్నావా? ఇంట్రెస్ట్ ఉందిగా, తక్కిన పడుకెళ్ళా. ఒకసారి తక్కిన పడుకెళ్ళి అక్కడ నేనేమో మై సిస్టర్ కాడ కూర్చున్నా. ఇప్పుడు కుర్చీలో కూర్చొని కావచ్చు. ఈసారి సారీ చూసుకోలేదమ్మా, ఎంతో కష్టపడి తెచ్చారు పూలు. కూర్చున్నాడు, కాళ్ళు ఎప్పుడు పడుతుంది. అదే రైట్, అందరూ వచ్చారు, అందరూ కూర్చున్నారు. ఓ సిస్టర్ వచ్చిందండి. లేదుయా, ఎవరు వచ్చారు? ఓ సిస్టర్ వచ్చింది. ఎంత బాగుంది సార్ స్వరం, ఎంటుంటే ఉండేది, ఎంటుంటే ఎనవుతాయి. ఏదో పాట పాడింది, క్రిస్మస్ పాట, అంతగా గుర్తులేదు కానీ చాలా బాగుంది. ఎంత అంటే ఒక మాట చెప్పాలంటే అమ్మగారి పేరు రవళికాలో సింగర్, సరే ఎవరొకరు ఆ సింగర్ పాడినంత వినసొంపుగా ఉంది పాట. చాలా బాగుంది. సిస్టర్ కొత్తగా పెళ్ళైంది, వయసు వచ్చేసి 18 ఏళ్ళ వయసు ఉంటుంది. చాలా మంచి అవనస్తున్నారు, చాలా చక్కగా స్వరం ఎంత బాగుందంటే చాలా బాగుంది. బట్ షీస్ బిహేవియర్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. His behavior is not perfect. భక్తి బాగుంది, ప్రార్థన బాగుంది, పాట బాగుంది, ప్రవర్తన సరిగా లేదు. మళ్ళా నేను హృదయమే స్వరం ఎంత బాగుందనేది, ప్రార్థన ఎంత బాగా చేస్తావు, బిహేవియర్ బాగున్నారా, ప్రవర్తన బాగలేదు. గోళ్ళ ఆఖరి మమశివులు ఏంటి అయ్యి ఇయర్ రింగ్స్, ఇయర్ రింగ్స్ భుజాల కాంతనే ఎర్రగా మూసుకొని వచ్చింది. గాజు ఒకటే ఉందమ్మా, పాపం మీలాగా మెజర్ చేసుకోలేదు. పాపం ఒకటే గాజు వేసుకుంది, ఇక్కడ నుంచి గాజు ఒకటే, కానీ డజన్ గాజుతో సమానం ఇక్కడ ఉంది. మనది కూడా మెరిసిపోతుంది, దగ్గర నా కంట్లో పడుతుంది. వెలుగొచ్చి లైట్ ఆ మీద పడుతుంది, ఆ లైట్ ఫోకస్ మెరుస్తుందిగా, అది వచ్చి నా మొహం మీద పడుతుంది. ఎన్ని సూర్యులు ఇంకా బ్రాస్లెట్ 3, 4 ప్రార్థనలో కూర్చున్న దగ్గర చూస్తున్నా. ప్రవర్తనే బాగాలేదు, స్వరం మాత్రం వండర్ఫుల్, ప్రవర్తన సరిగా లేదు, నువ్వు నడిచే విధానం సరిగా లేదు, వాళ్ళ గురించి పద్ధతి అసలు అవన్నీ పెట్టుకునే స్థలం ఇచ్చానేమో ఆశ కుదరదు. శుభ్రంగా తీసుకోవాలి. వందనాలమ్మ, మొన్న ఇల్లు శుభ్రం చేశారు, చేతులు ఎత్తి మీద దండ పెడతారు, పేరు చెప్పదలుచుకోవాలి. వాళ్ళ పేరు చెప్పిన బాధే, చెప్పకపోయిన బాధే. ఎవరికి వందనాలు, ఎంత శుభ్రం చేశారు నేనంటాను. శుభ్రం చేసిన ఇంట్లో కొన్ని రోజులు చక్కగా నివాసం చేయగలుగుతాం. లేకపోతే అలా తులుపుకుంటాం, శుభ్రం చేసుకుంటాం.
దేవుడు నీ హృదయంలో ప్రతి చిన్నదాన్ని చూస్తాడు. నువ్వు దులుపుకున్నాననే భ్రమలో ఉన్నావు. దులుపుకున్నాననే భ్రమలో ఉన్నారు. ఇంకా దులుపుకోలా. మనుషుల హృదయంలో నుండి చట్టాలు వచ్చిందో, ఎంత చట్టాలు వచ్చిందంటే నాన్న, పురుషుడికైతే స్త్రీని చూడగానే చట్టాలు వచ్చినా, స్త్రీకైతే పురుషుడిని చూడగానే చట్టాలు వచ్చినా, ఎప్పుడెక్కడ వచ్చాడు ఇవన్నీ ఆలోచన పెట్టుకొని అయ్యా నన్ను ఆశీర్వదించండి. ఆడ ఆశీర్వదిస్తాడు. అంటే ఏంటో సేవకురాలు చూసుకున్న బాగా ఆ సేవకురాలు చూసి ఈ విశ్వాసం కూడా ఎలా తెలుసు. సిటీ సేవకురాలు, ఈ సేవకురాలు సిటీ సేవకురాలు, ఆ సేవకురాలు చూసి ఈ సేవకురాలు. తప్పు తప్పు. అంతగా బుద్ధి జ్ఞానం లేకపోతే తిమోతికి రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడింది, స్త్రీకి అలంకరణ మంచిది కాదు, మంచిది కాదు. నెక్స్ట్ జాగ్రత్తగా అంటే ఏంది? వావి వరస లేకుండా జీవించడం. జాగ్రత్తగా అంటే ఏంటిది? వావి వరస. చెల్లి అంటాడు, చెల్లితోనే న్యూస్ చూశారు, మన టీవీ నైన్లో న్యూస్ చూశారు. ఎటు బాగుందో అర్థం కావట్లేదు. ప్రభు అతిగా మన కరోనా తీసుకొచ్చేది. మార్తం గారు కరోనా ఎందుకు రాదు? నువ్వు కరువు తెచ్చుకుంటున్నావు. నీకున్న కరువు అంతా తెచ్చుకుంటు. అందుకనే దేవుడు కరోనా ఆజ్ఞాపించింది. కరోనా వస్తున్నాయి గారు, దేవుడు ఏం చేస్తున్నాయి గారు అంటే నువ్వేం చేస్తున్నావు, దేవుడే చేస్తాను. అర్థమవుతుందా? ఏకాగ్రత. కరోనా ఎందుకు వస్తుందంటే మనలో బట్టి వస్తుంది. దేవుడి కోపం రాకుండానే ఉండాలి. వచ్చిందా తట్టుకోవడం మనలాగా. హల్లెలూయా. జాగ్రత్తలు అంటే ఏంటంటే వావి వరుస లేకుండా జీవిస్తున్నావు. న్యూస్ చూశాను. ఏంటా న్యూస్ అంటే కన్న తండ్రి కన్న బిడ్డను ప్రెగ్నెంట్ చేసి, కన్న తండ్రి కన్న బిడ్డ చేసి. దేవుడు కోపం ఎందుకు రాదు నాన్న? తప్పు. వారి వరుసలైన జీవితం జాగ్రత్త పద్ధతి. నెక్స్ట్ దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారం. అంటే వ్యభిచారం అంటే తెలుసా? వాళ్ళు చెప్తారు నాకు వ్యభిచారం అంటే తెలుసా? నాకు వ్యభిచారం అంటే తెలుసా? వాళ్ళు చెప్తారా? తెలుసా? పెళ్ళైనా కోడలేదు, పెళ్లి కాకపోయినా కోడలేదు, దాన్ని వ్యభిచారం అంటారు. సమయం పొంది చెప్తాను. చెడుతనాలు, కృత్రిమము, కామంతో చూసే చూపులు, మత్సరాలు, దేవుని దూషించడం, అహంభావం, గర్వం, అవివేకంగా ఆలోచన. నానా ఇవన్నీ హృదయం పెట్టుకుని స్థలం ఇచ్చాలని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు చెప్పి. క్రిస్మస్ సందర్భంగా ఇంకొకటి చెబుతున్నాను. స్థలం ఇస్తావా? ఒకటి నీ పాపాలు క్షమించబడతాయి. రిఫరెన్స్ రాసుకోండి, చదవండి. త్వరగా వివరించగానే చదివించేసి ముగించేస్తాను. మత్తయి సువార్త 9:24 వచ్చిన
మొదటి సువార్త 9:4. స్థలమియండి, ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ హల్లెలూయా హల్లెలూయా. స్థలమిస్తే బాగుపడతాం. ఒకటి పాపం క్షమించబడి నాలుగు తప్పించబడతాం. స్థలమిస్తే బాగుపడతాం. ఒక అమ్మాయి చనిపోయింది, అక్కడ చనిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ గుంపు కూడా స్థలం లేదు వేసేకి. అక్కడ వేసే స్థలం వాడికి తపాసిస్తున్నారు. ఏంటయ్యా ఈరోజు మంచి చెబితే నచ్చట్లేదు నాకు. తాగొద్దురా అంటే నువ్వేది నాకు చెప్పేది. తిరగొద్దురా అంటే నువ్వేది నాకు చెప్పేది. అలా మాట్లాడుతురంటే నువ్వేది నాకు చెప్పేది. నాకు తెలీదా? తాగకూడదు నాకు తెలీదా? తిరగకూడదు నువ్వు చెప్పేదండి. మంచి చెబితే చెడుగా వస్తుంది. మంచి చెబితే ఈ రోజు నా మండిపోతున్నారు. మంచి చెబితే ఈ రోజు మనకి పట్టించుకోవట్లేదు. స్థలమిస్తే బాగుపడతాం. స్థలమిస్తే బాగుపడతాం. స్థలమిస్తే నువ్వు కూడా పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. రాసుకోండి. లూకాసు సువార్త 19:9. ఇతడును అబ్రహాము కుమారుడే. జక్కయ్య స్థలం ఇచ్చాడు, తద్వారా పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు. నువ్వు నీ హృదయంలో నీ హృదయాన్ని మార్చుకొని, నీ పాపిష్టి జీవితాన్ని మార్చుకొని నువ్వు దేవునికి స్థలం ఇస్తే కలిగే ఆశీర్వాదాలు 3. 1, నీ పాపాలు క్షమించబడతాయి, నరకులు తప్పించబడతావు. స్థలం ఏంటంటే మారు మనస్సు పొంది పాప క్షమాపణతో యేసుక్రీస్తు నిజమైన దేవుని ఒప్పుకొని బాప్తిస్మం ఎవరైతే పొందుతారో అది స్థలం ఇచ్చేటువంటి పద్ధతి. ఓకేనా? అలా స్థలం ఇస్తే నీ పాపాలు క్షమించబడతాయి. స్థలం ఇస్తే నువ్వు బాగుపడతావు. స్థలం ఇస్తే నువ్వు పరలోక రాజ్యానికి వారసులు అవుతావు. స్థలం ఇవ్వలేకపోతున్నావు అంటే నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావు. స్థలం ఇచ్చినా దేవుడిని ఆశీర్వదించట్లేదంటే నువ్వు సంపూర్ణంగా నీ హృదయాన్ని శుభ్రం చేసుకోలేదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. దయచేసి అందరూ మీ కుడి చేతులు పైకెత్తారు. ఒక తీర్మానాలకు వద్దాం. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడావు నాయన, నాతో మాట్లాడావు. నా హృదయాన్ని ధైర్యపరిచావు. నా హృదయంతో మాట్లాడావు. నిజమే నాయన. ఈ రోజున ప్రభువా స్థలం అడుగుతున్నావు ఆయన. నువ్వు స్థలం అడుగుతున్నావు కానీ స్థలం లేదని చెబుతున్నావు. నాన్న, క్రిస్మస్ సందర్భంగా నీకు శుభవార్త. ఆయన వచ్చి ఆనాడు వచ్చిన ప్రజలందరినీ అడిగాడు, అయ్యా మీ ఇంట్లో స్థలం ఉందా? బాబు నీ హృదయంలో స్థలం ఉందా? సహోదరుడా నీ జీవితంలో స్థలం ఉందా? నాకు నీ హృదయంలో స్థలం ఉందా? నాకు ప్రభు ఆనాడు అడిగాడు. ఈ రోజు నిన్ను అడుగుతున్నాడు. పేరు పెట్టి వారిని నిన్ను అడుగుతున్నాడు. నీ హృదయంలో స్థలం ఇవ్వగలుగుతావా? ఈ రోజున అనేక మందిని అన్నా ప్రభు నమ్ముకున్నా, తమ్ముడు ప్రభు తెలుసుకో, చెల్లి ప్రభు తెలుసుకో, ప్రభు మాడుతున్నాడు అంటే ఈ రోజు ఎంతమంది అన్నా నీ తర్వాత తీసుకుంటానా, తర్వాత ఇస్తానన్నా, ప్రభుత్వ తర్వాత నడుచుకుంటానన్నా, తర్వాత జీవిస్తానా, చచ్చిపోయిన తర్వాత తిరిగి రాదు.
చివరిగా ఒక పల్లవి ఉచ్చారణాన్ని వాడుకున్న తదుపరి ఈ ప్రార్థన ముగిస్తున్నాం. అందరు లేచి నిలబడదాం. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు నడవడన నడిపిన దేవానికి వచ్చి ప్రతి బిడ్డను దీవించండి, రాబడి క్షమించండి. సాయంత్రం ప్రజలవుతున్న ఆరాధన విజయకరంగా జరిగించండి ప్రభు. అయా ఎందరైతే ఇప్పటికీ ఉదయకాల్సిన వాక్యాన్ని విన్నారో వారందరూ తమ జీవితం కట్టుకున్నటువంటి ప్రభు చూపించండి. సరిగ్గా బలపరించండి, ప్రభు చూపించండి. ఏసునామమున అడుగుచున్నాను తండ్రి. యేసు రక్తము చే ప్రవేశ సంపూర్ణ జయం కలుగును.